సార్ ఇప్పుడు చాలా మంది దూరంగా వెళ్లి ఇన్వెస్ట్ చేయడానికంటే కొంచెం మనకి తక్కువలో దొరుకుతాయని వెళ్లి ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అవును. అంత దూరంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని అంటారు. సో ఇప్పుడు యెస్. మనం ఉన్న ప్లేస్ నుంచి ఒక 80, 90 కిలోమీటర్స్ అవతల మనం ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా? సో 100% దూరం వెళ్లి ఇన్వెస్ట్ చేస్తేనే కరెక్ట్ అండి. ఎందుకంటే ఓహ్! దగ్గరలో ఇన్వెస్ట్ చేద్దామంటే రేట్లు పెరుగుంటాయి. హ్మ్. సో ఆ రేట్లలో మనకి స్క్వేర్ యార్డ్స్ తక్కువ వస్తాయి. సో అది కాకుండా ఇక్కడ ఆల్రెడీ మనకి రేట్లు పెరిగిపోయింది. సిటీ అంతా రేట్లు పెరిగిపోయినాయి. సిటీ నుంచి బయటకు వెళ్ళగలిగితే హ్మ్. ఆ డిస్టెన్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఇప్పుడు లైక్ అదేంటంటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అవుతుంది. వాళ్ళ ఓకే. పిల్లలు పెరుగుతూ ఉంటారు. పిల్లలతో పాటు వాళ్ళ ప్లాట్స్ పెరుగుతూ ఉంటాయి. లేదా ఒక రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటే రిటైర్మెంట్ అయ్యేసరికి దానికి ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. దాన్ని ఇప్పుడు లక్షల్లో పెట్టింది ₹1,00,00,000 కూడా అవుతుంది. ఓకే. సో దీనికి ఎలాంటి ప్లేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి? అంటే కంపల్సరీ కంపెనీని ఖచ్చితంగా బెస్ట్ కంపెనీని ఎంచుకోవాలి. ఏదో ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు కరెక్ట్ ప్లేస్‌లో మనకి లీగల్‌గా క్లియర్‌గా లేకపోతే ఈ హ్మ్. కష్టం అంతా పోతుంది. సో నేనేమంటానంటే ఎప్పుడైనా లాంగ్ ఎళ్లి ఇన్వెస్ట్ చేసినప్పుడు కంపెనీ కరెక్ట్‌గా ఉందా లేదా? ఎన్ని సంవత్సరాల నుంచి కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది? లీగల్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. దీని తర్వాత అప్రూవల్ లేఅవుట్‌లోనే మీరు ల్యాండ్ ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. హ్మ్. లైక్ డీటీసీపీ గాని, హెచ్ఎండిఏ గాని, ముడా గాని ఈ ప్లేసుల్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి రెరా సర్టిఫైడ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం భరోసాగా ఉంటుంది. హ్మ్. సో నేను చెప్పేది ఏంటంటే దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా కరెక్ట్. ఎందుకంటే తక్కువ రేట్లో దూరంలోనే దొరుకుతాయి. 80-90 కిలోమీటర్లు కాదండి. ఇన్ ఫ్యూచర్ 100, 120, 150 కిలోమీటర్స్ వెళ్ళి కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది.